టు మై ఛానల్. వెల్, ఈరోజు ఏంటంటే మా ఇంటి దగ్గరే ఆస్డా ఉంది, టెస్కో ఉందన్నమాట. సో ఈరోజు మేము టెస్కోకి వెళ్తున్నాము. సో అక్కడ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. అదేంటంటే లండన్లో కూరగాయల రేట్లు, పప్పులు అవన్నీ ఎంత కాస్ట్ ఉంటాయి, ఒక ఇల్లు మెయింటైన్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈరోజు నా వీడియోలో చూపిస్తాను. మా ఇంటి దగ్గర టెస్కో చాలా పెద్దది అనమాట. మామూలుగా చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి, లైక్ చిన్న చిన్న షాప్స్ రత్నదీపట్లో ఉంటాయి. బట్ ఇదేంటంటే కొంచెం మెట్రో టైప్ లాగా ఉంది, చాలా పెద్దగా అనిపిస్తుంది బయట నుంచి చూస్తే. సో ఫర్ ద ఫస్ట్ టైం మేము కూడా వెళ్తున్నాము అనమాట. సో మాతో పాటు మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తాను. సో లెట్స్ గో. ఫ్లాట్స్ బ్యాక్ సైడ్ వాటర్ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఫుల్ వాటర్, మంచి సీనరీ, కానీ చాలా చల్లగా ఉంటుంది. సో అటు మా అపార్ట్మెంట్స్. సో మీరు ఇప్పుడు చూస్తుంది మా అపార్ట్మెంట్ సైడ్, ఇటు సైడ్ వేరే సైడ్ అనమాట, మధ్యలో రోడ్ ఉంది. సో అండ్ చాలామంది నా బ్లాక్ బీచ్ గురించి అడుగుతున్నారు. ఇది మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట బర్త్డేకి. సో ఇది నేను చందన బ్రదర్స్లో తీసుకున్నాను, సింపుల్గా కావాలి అని చెప్పి తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను. అండ్ మీలో ఎవరికైనా ఇంత మంచి పేరెంట్స్ ఉన్నారా? ఒక అమ్మాయికి పెళ్ళయ్యాక చాలామంది పట్టించుకోరు, బట్ మా పేరెంట్స్ గిఫ్ట్గా కూడా కొనిచ్చారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ లవ్ దిస్. వచ్చిన రోజు వేసుకున్నాను, కానీ మళ్ళీ అప్పటి నుంచి వేసుకోలే. స్వరోజ్కి చైన్ అవి వేసుకున్నా కానీ ఇవి వేసుకోలేదు. సో ఈరోజు నాకు ఎందుకు బాగా వేసుకోవాలనిపించింది, సో అందుకే వేసుకున్నాను. బాగుంది ఆ డిజైన్. నచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదేనా అసలు? సో ఇది మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. టెస్కో ఒక 5 minutes పడుతుంది అంతే. సో టెస్కో దగ్గరకు వచ్చేసాము, ఎంట్రన్స్ అటు. సో ఇది పార్కింగ్. ఎందుకు పాకెట్స్లో చేపెట్టారని చెప్పకండి, చాలా అండ్ అదే ఎంట్రన్స్. చాలా పెద్దగా అనిపిస్తుంది. నేను ఇంతవరకు చూసిన టెస్కోలలో, ఆస్టాలలో ఇది కొంచెం పెద్దది. సో లెట్స్ గో. ఏమేమి ఉంటాయో చూద్దాం. కాఫీ షాప్, అక్కడ చూసిన కాఫీ షాప్ అయితే ఉంటుంది. ఇదే టెస్కో, మన రత్నదీప్ ఎలాగో అది. సో ఆ కాదు మా బిల్డింగ్స్, దాని వెనకాల మా బిల్డింగ్స్. సో ఫస్ట్ మనం బనానా సెక్షన్కి వద్దాం. ఫ్రూట్స్ నుంచి నెక్స్ట్ గ్రాసరీస్కి వెళ్దాం. సో ఇక్కడ పర్ కేజీ 73p అనమాట. 73p అంటే 73 pounds కాదు, 73 pennies. అంటే 100 pennies = 1 pound. సో 1 pound అంటే మన కరెన్సీలో 100 rupees అనమాట. సో కేజీస్ లెక్క అమ్ముతున్నారు. ఈ గ్రేప్స్ ఎంత అనుకుంటున్నారు? 200. 2 pounds అంటే 200 అనమాట. సో ఇంత కొంచెం క్వాంటిటీ వస్తాయి, కానీ చాలా టేస్ట్ చాలా బాగుంటాయి. మేము ఒకసారి తీసుకున్నాము, టేస్ట్. సో గ్రీన్ గ్రేప్స్ 1/2 kg. ఇవి కూడా అంతే, 2 pounds, 200 rupees. ఇవి బ్లూబెర్రీస్ 500 grams వచ్చి 4 pounds అంటే 450 rupees మన కరెన్సీ. మ్యాంగోస్ మాకు ఈ సీజన్లో కూడా దొరుకుతున్నాయి. 2 mangoes వచ్చేసి 1 pound 70 pennies అంటే మన కరెన్సీలో 170. మనకి ఇక్కడ ఏమున్నాయి, దీని ఏదో అంటారు, అబ్బా గుర్తు రావట్లేదు. కివీ ఫ్రూట్స్. మన కోకోనట్స్ కూడా దొరుకుతున్నాయి. కోకోనట్స్ ఎంత ఉన్నాయి కాస్ట్ వీళ్ళు ప్లాస్టర్ ఇస్తారు. అండ్ పైనాపిల్. సో పైనాపిల్ 75 pennies ఉంది. సో పుచ్చకాయ కూడా ఉంది, ఐ థింక్ అట్స్ వాటర్ మిలనే. ఆ పుచ్చకాయ 200 rupees అలా ఉంది. సో బేస్డ్ ఆన్ మన అవైలబిలిటీ తగ్గట్టు వెళ్ళి డ్రై ఫ్రూట్స్ సెక్షన్. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటా, తక్కువ ఏం లేవు. ఇవి ఒకటి 100 rupees అంట. సో చాలామంది ఇక్కడ ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ తింటారు ఎక్కువ. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా, ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇలా తినేస్తారు అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఇలా తినేస్తారు. సో అన్నీ మిక్స్. సో ఇవి కానీ అలా బ్రేక్ఫాస్ట్కి ఇవి కొనేసుకుని ఇంక ఇవే తింటారు. సో చాలా హెల్త్ కాన్షియస్ అని చెప్పారు కాబట్టి 2 pounds వాళ్ళకి ఏం పెద్ద అమౌంట్ కాదు. సో ఇలా తినేస్తారు ఎక్కువ. మ్యాక్సిమం ఇలా టెస్కో కానీ ఆస్డాకి వచ్చేసి ఇలా తీసుకొని దే విల్ హ్యావ్ దేర్ బ్రేక్ఫాస్ట్. రాస్బెర్రీస్ ఒకటి తీసుకున్నాను, నాకు అంత నచ్చలేదు, అందుకే అప్పటి నుంచి. అండ్ స్ట్రాబెర్రీస్ కూడా 2 types ఉన్నాయి, చిన్నవి అండ్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇదేదో మనకు అంత ఇటాలియన్ వేవో పాలకూరలు అన్నీ దొరుకుతాయి, కొత్తిమీర కూడా దొరుకుతాయి, కానీ కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. ఇదే పాలకూర. మనకి ఇండియాలో 20 rupees ఇస్తే ఒక కట్ ఇస్తారు, కానీ ఇక్కడ 100 rupees, 125 rupees ఒక ప్యాకెట్. కొంచెం తక్కువ అంటే ఐ థింక్ స్ప్రింగ్ ఆనియన్స్ అనుకుంటా. స్ప్రింగ్ ఆనియన్స్ 37 pennies ఉందండి, 37 rupees అనమాట. అంటే 37 rupees మన దాంట్లోనే.
సో కొంచెం రీజనబుల్లా. ఇవి కూడా అవే. ఇవేంటి అవకాడో అనుకుంటా, అవకాడోస్ 75 పెన్నీ అంట. ఎంతకి? ఒక్కొక్కటి 75 రూపీస్. సో అది. అండ్ బీట్రూట్ కూడా తక్కువే ఉన్నాయి. పర్ కేజీ 200 రూపీస్ ఉన్నాయి. బాక్స్ 79 రూపీస్ మనకు అనమాట. మిల్క్ మనకి ఇండియాలోనే కొంచెం ఎక్కువ దొరుకుతుంది ఎక్కువ కాస్ట్లీ అనుకుంటే, ఇక్కడ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. సో ఐ థింక్ క్రీమ్ పాలా లీటర్ 3.4 లీటర్ మంచిదే, బెటరే కదా. ఇండియాలో కూడా అంతే వస్తుంది. అదే 100 కూడా వేరియేషన్స్ ఉంటాయి. లైక్ సెమీ స్కిమ్డ్, ఫ్యాట్ అంటే తగ్గట్టు, ఇది హోల్ ఫ్యాట్. సో దాన్ని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతాయి. ఇది 55 రూపీస్ అనమాట పాలు, అంటే మన కరెన్సీలో. ఈ స్కిమ్డ్ 0.1% ఫ్యాట్ అంట. సో ఇవి కూడా 55 రూపీసే. ఇదంతా 89 పెన్నీస్, 89 రూపీస్. ఫ్లేవర్డ్ మిల్క్ అంట. చూస్తే కొంచెం టెంప్టింగ్గా ఉంది కానీ తాగుతానా లేనా అనిపిస్తుంది. సో 100 రూపీస్, బెటరే ఇదంతా అంటే. ఓకే, జ్యూసెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే తీయగా ఉండవు, చప్పగానే ఉంటాయి. అంటే షుగర్, నో యాడెడ్ షుగరే ఉంటుంది. సో ఇవన్నీ కలర్ చూసి టెంప్ట్ అవుతాం కానీ టేస్ట్ నార్మల్గానే ఉంటుంది. ట్రాపికనా బెస్ట్ ఇవి, అంటే ఇవి బెస్ట్, అంటే కొంచెం తీయగానే ఉంటాయి. తెల్లగడ్డలు తెలుసు కదా, వెల్లుల్లిపాయలు. సో ఇవి 3 వస్తాయి. 3 అంటే 79 రూపీస్, అంటే 79 పెన్నీస్ అనమాట ఇది. అండ్ జింజర్ పర్ కేజీ 11, అంటే 110 రూపీస్. బట్ ఎంతో మరి, ఇది 80 గ్రామ్స్ 90 పెన్నీస్ అనుకుంటా. సో ఇవి. అండ్ కొత్తిమీర ఇది 47 రూపీస్ అంట. వామ్మో, చాలా కాస్ట్లీ ఉంది ఇది, ఎక్కువ ఉంది ఇది కొత్తిమీర. ఇది కీర తెలుసు కదా, కుకుంబర్. ఇది 43 పెన్నీస్ ఒక్కొక్కటి ఫర్ ఈచ్. సో ఇది ఒక్కొక్కటి 1 పెన్నీ. 1 పౌండ్ ఇది ఒక్కొక్కటి. డిఫరెన్స్ ఎందుకో నాకు తెలీదు. సో హోల్ క్యాప్సికమ్ ఇది 1.35, 500 గ్రామ్స్. పర్ కేజీ అయితే 2.70, అంటే 200. మీకు ఇంకా ఇప్పటికీ అర్థమైపోతుంది క్యాలిక్యులేషన్స్. సో చిన్న చెర్రీ టమాటో ఇది 1 పౌండ్. ఇంకో 1.70, అంటే దగ్గర 2 పౌండ్స్ వేసుకోండి. 170 రూపీస్. ఇవన్నీ క్యాప్సికమ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఇవి టమాటోస్, మేము ఎక్కువ ఈ టమాటోస్తోనే కొంటాము. ఇది ఎంత ఉంది? 100 రూపీస్. ఎంత ఉన్నాయి చూడండి, 6 కూడా లేవు. 110 రూపీస్ అంతే. ఈ టమాటోస్ తీసుకోవాలి మనం, 75 పెన్నీస్. ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది, అవి అయ్యేసరికి ఇవి పండుతాయి కదా అని కాన్సెప్ట్. చీప్ అంటే ఆలుగడ్డలు అనిపిస్తుంది నాకు. ఇది 140 రూపీస్, కొంచెం బెటరే. చిలకడ దుంపలు తెలుసు కదా మీకు, ఇవి స్వీట్ పొటాటోస్. ఇక్కడ కొంచెం ఎక్కువ తింటారు ఇక్కడ ఈ టైంలో, అందుకే 89 పెన్నీస్ ఉంది, అంటే 89 రూపీస్. సో ఆలుగడ్డల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఆలుగడ్డలే, పెద్దవి చిన్నవి. ఉల్లిపాయలు కావాలిరా. ఉల్లిపాయలు ఎంత ఉన్నాయి? 50 పెన్నీస్, అంటే 50 రూపీస్. బెటరే, అంత కాస్ట్లీ ఏమి అనిపించలేదు. ఓకే, ఇండియాలో కూడా అంతే ఉన్నాయి. ఇవి 85 పెన్నీస్, అంటే వేరే కలర్ ఉన్నాయి, మరి ఎందుకో నాకు తెలియదు. కానీ ఇవి తీసుకున్నాం. ఇది కూడా 85 పెన్నీసే, కానీ ఇవి 3 వచ్చాయి. మాకు 3 సరిపోవు అసలు. ఎగ్ ఫ్రై దానికి ఎక్కువ వాడేస్తాను నేను. ఇవి ఎంత ఉన్నాయి? వద్దులే. సో మళ్ళీ కుకుంబర్. ఇక్కడ వంకాయలు, వామో వంకాయలు దొరకడం, మేము చెయ్యం కానీ వంకాయలు దొరకడమే. ఎంత ఇది? ఈచ్ 69 పెన్నీయా? 69 రూపీస్ అంటే ఒక్కొక్కటి. అది ఇది తినడం కంటే మానేయడం బెటర్. క్యారెట్ కూడా రీజనబుల్లే ఉంటుంది, 40 రూపీస్ ఇది. క్యారెట్స్ ఉన్నాయి కదా, తీసుకోవట్లే, ఇంకా 2 ఉన్నాయి. సో ఇవి నాకు తెలియదు, నాకు ఇవి ఏమంటారు, ఇంక ఇవన్నీ తెలియదు. ఇంకెన్ని మామూలే. ఇక్కడ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. చూసారా, క్యారెట్ కట్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి బద్ధకం అనమాట. అన్నీ ఇలా వేస్తారు. సో అలా తీసేసి అలా వేసేసుకుంటారు. ఇవి కూడా చూసారా, అన్నీ వెజిటేబుల్స్ కట్ చేసి ఉంటాయి. మన డైరెక్ట్గా ఇంకా వంటలో వేసేసుకోవడమే. అండ్ ఇవన్నీ కూడా ఇంకా అవే సలాడ్స్ అలాంటి టైప్లో. అండ్ ఇంక ఇవన్నీ బీన్స్ అనుకుంటా. ఇవి బీన్స్
బీన్స్ కొంచెం తక్కువే ఉన్నాయి బేబీ, 1.65 అంట, అంటే 165. బీన్స్ తినాలి, ఇంకా వేరే కర్రీ ఈ మధ్య ఏం చేయట్లేదు ఫ్రై, ఇంకా అట్లనే అవి చిక్కుడుకాయలు, ఇవి గోడు చిక్కుడు. ఈ చిక్కుడుకాయలు 120 రూపీస్ ఉన్నాయి, 165 రూపీస్ ఉన్నాయి. నాకు దానికంటే ఇవి కొంచెం ఎక్కువ తింటాను, అందుకే తీసుకో. బ్రోకలీ కొంచెం తక్కువే అన్నట్టున్నాయి. పర్ పీస్ 49 పెన్నీస్, అంటే 49 రూపీస్. ఇక్కడ క్యాబేజ్, కాలీఫ్లవర్ అవన్నీ తక్కువ ఉంటాయి. ఇంత పెద్ద కాలీఫ్లవర్ 79 రూపీస్ అంట. బెస్ట్. మా ఇంట్లోనే ఉంది, ఇంకా సగం ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కర్రీ చేశాను, ఇంకా అవ్వలేదు. క్యాబేజ్ కూడా తక్కువే ఉంటుంది, 59 పెన్నీ, అంటే 59 రూపీస్. బెటరే. నేను తిన్నంటే తింటాను కానీ ఫ్రై లాగే అయింది, రోజు ఫ్రైయే తింటాను. పాలు కూడా తీసుకోనా, పప్పులో వేసుకోవచ్చు. వద్దా? స్వీట్ కార్న్ ఎంత ఉంది? ఓమో, ఇదంతా 175 రూపీస్ ఉంది. మనకి ఇండియాలో ఎంత తక్కువకి వస్తాయో. మష్రూమ్స్ కూడా ఓకే, 95 పెన్నీ, అంటే ఒక బాక్స్ 95 పెన్నీ. మష్రూమ్స్ కావాలా? పెరుగు 85 పెన్నీస్, అంటే 85 రూపీస్. పెరుగు తినాలనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు. ఫుడ్ అంటే ఓవెన్లో బేక్ చేసుకొని తినడమే, ఇంకా అలా ఉంటాయి. మనకు అంత నచ్చవు ఇక్కడ. ట్రై చేసాం కానీ పులావ్, రైస్ అవన్నీ అంటారు కానీ తింటే అస్సలు మనకి సెట్ అవ్వవు. ఇది ఒకసారి ఈ తాలియే ట్రై చేసాము, మనకు నచ్చలేదు, మొత్తం పడేసాం. చికెన్ సెక్షన్, ఈ టర్కీ డ్రమ్ స్టిక్ అంట, చూసారా కాలు ఎంత పెద్దగా అమ్ముతారు. అంటే మనకి హోల్ మిక్స్డ్ కొట్టరు అనమాట. ఉంటే లైక్ బోన్స్ అలా ఉంటాయి, లేకపోతే ఓన్లీ అన్ని లెగ్ పీసెస్ అలా ఉంటాయి. లేకపోతే చూసారా ఇక్కడ లెగ్ పీసెస్ కావాలంటే మీరు అన్ని ఇలా కొట్టి ఉంచుతారనమాట. లేకపోతే బ్రెస్ట్ పీస్ కావాలంటే మొత్తం మెత్తటి ముక్కలు ఇలా కొట్టి ఉంచుతారు, హోల్ మిక్స్ కొట్టరు. సో కావాలనుకుంటే ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. సో ఇవి కొంచెం చిన్నవి బ్రెస్ట్ పీసెస్ ఇవన్నీ. సో దీని ప్రైస్ మనకి ఇండియా అయితే చికెన్ మొత్తం వచ్చేస్తుంది, బట్ ఇది కొంచెం తక్కువ, 350 రూపీస్ పడుతుంది. ఓన్లీ డ్రమ్ స్టిక్స్ అయితే 142. డ్రమ్ స్టిక్సే బెటర్ కదా, కానీ ఎక్కువ ఉండదు కదా పీస్, కొంచెమే చికెన్లో ఇన్స్టెంట్ అనమాట. జస్ట్ ఫ్రై చేసుకొని లేకపోతే ఓన్లో పెట్టేసుకొని తినేసేది అవే ఉంటాయి. ఇవి ప్రాన్స్ ఇక్కడ కేజీ 1800, 150, ఓన్లీ 150 గ్రామ్స్ అయితే 275. ఇవి ఇలా ఉంటాయా, ఉడికిస్తే చిన్నగా అయిపోతాయి. అదేంటి ఫిష్ ఎంత ఉంది? దీందా ఏమో తింటాయి కదా అవి. దీంట్లో కూడా వెరైటీ ఉంటాయి. చికెన్, ఇది మటన్, ఇది పోర్క్, పంది. దిస్ ఇస్ ఆల్ పంది ఫుడ్, మనం తినలేండి. ఇవి బీఫ్ బాల్స్. మనకి చికెన్ బాల్స్ ఎలా వస్తాయి, ఇవి బీఫ్ బాల్స్ అనమాట. ఇవన్నీ నాకు తెలీదు. బీఫ్ మిన్స్ అంట, పేగులు అనుకుంటా. వామ్మో, ఇవన్నీ అవే. ఈ సెక్షన్తో మనకు అంత అవసరం లేదు. బాస్మతి రైస్ 160 రూపీస్ పర్ కేజీ. ఈ బ్యాగ్ మొత్తం తీసుకుంటే 8 పౌండ్స్, 5 kgs బ్యాగ్. ఇది 8 పౌండ్స్ అంటే 800. సో దాంట్లో కూడా క్వాలిటీ ఉన్నాయి. ఈ క్వాలిటీ అయితే 1300. సో మళ్ళీ ఇవైతే పర్ కేజీ 100 రూపీస్ అంట. సో 5 kgs 5 pounds. ఈజీ టు క్యాలిక్యులేట్. అన్ని బాస్మతి రైస్ ఎక్కువ దొరుకుతున్నాయి, నార్మల్ రైస్ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతున్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ పానీపూరి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి, కానీ అది చేసుకోవడం పెద్ద పని కాబట్టి ఎవరు చేసుకోవట్లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత ఉంది తెలుసా? 300 ఉంది. వామ్మో, మనకి ఇండియాలో ఎంత తక్కువకి వస్తుంది కదా. మ్యాంగో పికిల్ 180 రూపీస్. కానీ టేస్ట్ అంత అందులో ఉండదు అని నా ఫీలింగ్, ఎప్పుడు ట్రై చేయలేదు. హోల్ గరం మసాలాలు ఇవి, క్లావ్స్ 250 రూపీస్ ఇది ఒక ప్యాకెట్.
సో ఈ చెక్కలు ఉంటాయి కదా బిర్యానీలో వేస్తాం, అది 330 రూపీస్. ఇది క్యూమిన్ జీరా 115. ఇది షాజీరా అనుకుంటా, సోంపు. ఇది సోంపు 200 రూపీస్. సో చిల్లీ పౌడర్, ఇవన్నీ చిల్లీ పౌడర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఇప్పటివరకైతే ఇంట్లో ఉంది. సో అదే కొరియాండర్, గ్రౌండ్ కొరియాండర్ 115 రూపీస్. గరం మసాలా 115 రూపీస్, అంటే 100 రూపీస్ అనమాట. వామ్మో. ఇవి కందిపప్పు కాదు, రెడ్వి. ఇవి కావు మనం వాడేది, ఇవి కూడా కాదు. ఇవి మూంగ్ దాల్, ఇది చనా దాల్. ఉన్నాయి మన ఇంట్లో ప్రస్తుతానికి. కాస్ట్ చూడండి 350 అంట. అక్కడ ఎంత నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. 2 కేజీలా? ఓకే, 2 కేజీలు 350 అంటే బెటరే. గ్రీన్ మినప్పప్పు, గ్రీన్ గ్రామ్ అనమాట. ఎంత ఉన్నాయి? 1 కేజీ 225, అంతేనా? 225. అక్కడ ఎంత ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి ఎక్కువ తక్కువ చెప్పలేకపోతున్నా. ఇది టర్మరిక్ మా ఇంట్లో బోల్డ్ ఉంది, 199 రూపీస్ ఉంది. నాకు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఫుడ్ అలవాటు ఏంటంటే ఇవే అనమాట. చాలా బాగుంటాయి. 2 స్వీట్గా ఉండవు, 2 అలా ఉండవు, చాలా బాగుంటాయి. ఆల్మండ్ అనమాట, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కప్ కేక్స్ కూడా ఉన్నాయి. హాస్టల్లో బాగుంటాయి అవి. అది ఇంకోటి తెచ్చా చూడు, ఒకటే తీసుకొచ్చావు, ఎలా ఉంటుందో అని. అది కూడా బాగుండింది, మధ్యలో ఫ్లేవర్ చాలా బాగుండింది. అవి తీసుకో. కస్టర్డ్ డోనట్స్ తీసా. ఇక్కడ ఇవే తినాలి ఇంకా మ్యాక్సిమం. కానీ చాలా బాగుంటాయి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ ఇంకా స్నాక్సే. ఇది నా ఫేవరెట్, కానీ ఇవి బాగాలేవు, పగిలిపోయినాయి. మఫిన్స్ బాగుంటాయి ఇవి కూడా. హాస్టల్ తక్కువ ఉంటాయి అంట, ఒకటి తీసుకుందాం. ఎగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో కాస్ట్ ఎందుకు అంత రేట్ నాకు తెలీదు. సో మేమైతే ఇది తీసుకున్నాం. 15 eggs 118 రూపీస్. డ్రింక్స్ అనమాట, మనం వాటర్ బాటిల్ కొన్నట్టు ఇక్కడ వీళ్ళు కొంటారు అనమాట. సో వైన్ కూడా ఉంటుంది. సో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇవేంటివి? మనకి అట్లీస్ట్ తెలిసినవి ఏం కనిపించలేదే, పేర్లు కూడా తెలియట్లేదు. సో ఇవన్నీ అవే. 500 అయితే నాకు తెలుసా అంత కిక్కుంటాం అనుకుంటా. 500కే మందు బాటిల్ వస్తుందంటే. వైనా? ఈ బడ్వైజర్ బీర్ 169 ఉంది, పర్లేదు. ఇగో 169 అంటే పర్లేదు. ఇవి ఎక్కువ ఉన్నాయి చూడు, కరోనా ఎక్స్ట్రా అంట. ఇది ఇండియా దొరుకుతుందా? ఇదిగో ఇండియాలో దొరుకుతుంది అంట. 1000 ఉంది. అంతే కదా, 1000 కదా. 1000 అంటే 1100 దగ్గర. కాదురా, కరోనా నుంచి చూడరా, కరోనా ఎక్స్ట్రా 2 per liter అంటే ఇది ఒక్కటి 1000 కాదు, ఈ కేసు 1000 అనుకుంటా. కేసు 1000 బెటరేగా, తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. మరి దీంట్లో మనకు మంచి బ్రాండ్స్ ఎట్లా తెలుస్తుంది? ఏది? వాటర్ బాటిల్ రా, అది టానిక్ వాటర్ అంట. ఏ డబ్బాల్లో ఉన్నాయి చూడు ఏవో, జాన్ డేలస్ అంట, జాక్ డానియల్స్ అంట. ఏ పోరా, జాక్ డానియల్స్ 50 cl 2600. కరెక్టే కదా. ఇక్కడ ఏది? గ్లెన్ఫిడ్ ఇచ్చా 3200. ఇవన్నీ ఏంటి? జిన్. ఇది జిన్ అంట. ఇది
అంటే క్వాంటిటీ బట్టి ఉన్నాయి ప్రైజెస్. సో ఇవి కూడా, ఇవన్నీ జీన్స్. ఇది ఓట్కా 1300 అంట. తక్కువే ఉంది కదా, 1300 అంటే రీజనబుల్. ఇండియాలో కూడా అంతే ఉంటాయా, ఇంకెక్కువ ఉంటాయా? ఎక్స్పీరియన్స్డ్ కదా. సో గాయ్స్ ఎవ్రీవన్, షాపింగ్ అయిపోయింది. వీకెండ్ కదా, కొంచెం జనాలు పర్లేదు, అంత ఎక్కువ మంది ఏం లేరు. సో షాపింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. టైం 4 అయింది. సో చూసారా 6 అయినట్టుంది, అంతే ఇంక ఇక్కడ టైం పెట్టి. సో షాపింగ్ అయిపోయింది అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉంటాయి అని చూపించడానికి మాత్రమే అనమాట ఈ వీడియో. సో అంతకు మించి ఇంకేం లేదు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఐ హ్యావ్ టు రన్. సో అది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు చాలా యూస్ఫుల్ అనిపించిందా? అనిపిస్తే మాత్రం ఒక లైక్ బటన్ ఇచ్చేయండి. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.